ఒకరి మరణానికి మరొకరు చర్యలు కారణమైనట్టుగా రుజువైతే చాలు భారతదేశ చట్టాల ప్రకారం సదరు వ్యక్తికి 5 ఏళ్ల నుంచి యావజ్జీవం వరకు శిక్ష పడుతుంది. కేసు తీవ్రత, ఇమిడి ఉన్న హింస ఇత్యాదివి న్యాయమూర్తుల మనసును తాకితే శిక్షల స్థాయిలో తేడాలుంటాయి. ఇటీవలి ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఒక భయానకమైన కేసులో చెప్పిన తీర్పు ఆగ్రహాశ్చర్యాలను కలిగించింది. తీవ్ర చర్చకు దారితీసింది. భార్య నిరాకరిస్తున్న అసహజ శృంగారం చేసి అంతిమంగా ఆమె చావుకు కారకుడైన ఓ 40 ఏళ్ల వ్యక్తిని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నిర్దోషిగా ప్రకటించి జైలు నుంచి వదిలేయాల్సిందిగా ఆదేశించారు. తన చావుకు భర్త కారకుడని తాను తిరస్కరిస్తున్న అతడు అసహజమైన రీతుల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మెజిస్ట్రేట్ సమక్షంలో భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే జగదల్పూర్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతడికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పును ఇప్పుడు రద్దు చేస్తూ భార్య వయసు 15 ఏళ్లు దాటిన పక్షంలో సమ్మతి అన్న మాటకు విలువే ఉండదని న్యాయమూర్తి అన్నారు. వైవాహిక బంధంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్న మాటలకు ఈ దేశ చట్టాలు తావివ్వవు కనుక మ్యారిటల్ రేప్కు పాల్పడినందుకు మగవాడిని అరెస్ట్ చేయడానికి ఇక్కడ వీల్లేదు కనుక దిగువ కోర్టు శోధించి విధించిన సెక్షన్లన్నింటినీ హైకోర్టు న్యాయమూర్తి పక్కకు నెట్టి సదరు భర్తను నిర్దోషి అని తేల్చేశారు. ఐపీసీ సెక్షన్ 375లో భర్తలకు దఖలు పడిన మినహాయింపుల కారణంగా అత్యాచారం, అసహజ శృంగారం, దోషపూరిత నరహత్య ఇత్యాదివన్నీ ఈ కేసులో కొరగాకుండా పోయాయి. అన్యాయమైన చట్టాలున్నప్పుడు తీర్పులు కూడా అన్యాయంగానే ఉంటాయి. కానీ ఈ కేసులో దిగువ కోర్టులో బాధితురాలికి దక్కిన ఆ కాస్త మరణానంతర న్యాయం కూడా పెద్ద కోర్టులో లభించకపోవడం విషాదం. ఆమె మరణానికి, వాంగ్మూలానికి విలువే లేకపోయింది. 2013లో ఐపీసీ సెక్షన్ 375కు చేసిన సవరణ కారణంగా వైవాహిక బంధంలో భార్య అనుమతి, సమ్మతికి తావు లేకపోయింది. భర్త చేసే లైంగిక చర్య ఎటువంటిదైనా అత్యాచారం కాకుండా పోయింది. అఘాయిత్యాలకు కూడా అధికారిక అనుమతి దక్కింది. నిర్దిష్ట వయోపరిమితి దాటితే చాలు ఆమె అభీష్టంతో నిమిత్తం లేకుండా శృంగారానికి తెగబడవచ్చు. అతడి అసహజ శృంగారం కారణంగానే ఆమె శరీర అంతర్భాగాలు ఛిద్రమై మరణించిందని పోస్టుమార్టం నివేదిక నిర్ధారించింది. వైవాహిక బంధంలో అత్యాచారం అన్నదానికి గుర్తింపు లేనందున ఆమె ఇష్టాలతో నిమిత్తం లేకుండా శృంగారం చేయడానికే కాదు, అసహజ రీతిలో వ్యవహరించి ప్రాణాలనే ప్రమాదంలో పడవేయచ్చునని ఈ తీర్పు చెబుతోంది. వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి హక్కును, గౌరవాన్ని పరిరక్షించాల్సిన చట్టాలు కేవలం పెళ్లైన కారణంగా సమ్మతికి స్థానం లేకుండా చేసి మరొకరికి బలిపెట్టే రీతిలో తయారు కావడం సరికాదు. ఎనిమిదేళ్ల నాటి ఈ కేసు భారత న్యాయ సంహితలోనూ పగడ్బందీగా కొనసాగుతున్న నిబంధనలను సరిదిద్దుకోవాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. కేవలం వివాహం అయిన కారణంగా ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి సెక్షన్ 304, 376, 377 వంటివి వర్తించకుండా పోవడం, భార్య మరణ వాంగ్మూలానికి, పోస్టుమార్టం నివేదికకు వీసమెత్తు విలువ లేకపోవడం, ఆమె మరణానికి కారకుడైనప్పటికీ భర్త అయినందున చట్టం అతన్ని వదిలేయడం సరికాదు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని, ఇది చట్టబద్ధమైన అంశాన్ని మించిన సామాజిక సమస్య అని కేంద్రం వాదిస్తోంది. వివాహం చేసుకున్నంత మాత్రాన సమ్మతి తొలగిపోయినట్లు కాదని, దానిని రక్షించే నిబంధనలున్నాయని మరోపక్క హామీ ఇస్తోంది. కానీ ఈ తీర్పు అనంతరం అనేక కొత్త ప్రశ్నలు, సవాళ్లు తలెత్తాయి. సుప్రీంకోర్టు తక్షణ జోక్యంతో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలను నిలువరించి సమాజానికి తప్పుడు సందేశాలు పోకుండా జాగ్రత్త పడాలి. ఆమోదం లేని శృంగారానికి, పెళ్లి ముసుగులో జరిగే అఘాయిత్యాలకు ఎటువంటి రక్షణలు దక్కకుండానే దేశ సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేయాలి.